రైట్ తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో నిందితుల కోసం గాలిస్తున్నాయి. ఎన్ఐఏ అధికారులు ఆంధ్ర, తెలంగాణలో మొత్తం 5గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక సోహెల్ తో పాటు 3గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే సోహెల్ రామేశ్వరం పేలుడు కేసులో నిందితులకు నిధులు సమకూర్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. సోహెల్ బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇక వికారాబాద్ లో ఓ వ్యాపారవేత్తని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ ఆయన్ని కూడా విచారిస్తున్నారు. ఇక ఈ వ్యాపారవేత్త పూణే కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రైట్, ఈ సోదాలకు సంబంధించి మా ప్రతినిధి హరీష్ పూర్తి అప్డేట్స్ అందిస్తారు. రైట్ హరీష్. రజీనా, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలకు సంబంధించినటువంటి అంశం సంచలనంగా మారింది. బెంగళూరులో రామేశ్వరం కేఫ్ పేలుడికి సంబంధించినటువంటి కేసులో నిందితుల కోసం ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికార గణం తనిఖీలు చేస్తున్నది, గాలింపులు చేపట్టింది. సో ఇందులో భాగంగానే ఆంధ్ర, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే 5గురిని అదుపులోకి తీసుకున్నట్టుగా ప్రాథమికంగా సమాచారం అవుతుంది. అదే ఇందులో సోహెల్ తో పాటు మరో 3గురిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ వ్యవహారం పైన అధికారులు ఎంతవరకు అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటన జారీ చేసినటువంటి దాఖలాలు. మొత్తం మీద ఈ ఘటన తర్వాత ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏకి సంబంధించినటువంటి సోదాలకు సంబంధించినటువంటి అంశం మాత్రం ఒక రకంగా సంచలనంగా మారింది. ఇది ఎటు దారి తీస్తుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికార యంత్రాంగం అంతా కూడా ఎన్ఐఏకి సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీకి సంబంధించినటువంటి యంత్రాంగం ఈ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇదే అధికారులు ఇంకా పూర్తిగా ధృవీకరణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఘటనకు సంబంధించినటువంటి అంశాలు చాలా రహస్యంగా అంతర్గతంగా విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ ఎన్ఐఏకి సంబంధించినటువంటి యంత్రాంగం లోకల్ పోలీస్ సహకారంతో ఈ సోదాలు, తనిఖీలు, అదేవిధంగా అనుమానితులు ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రకమైనటువంటి గాలింపు చర్యలు చేపడుతున్నట్టుగా చెప్తున్నారు. మొత్తం మీద ఈ అంశం మాత్రం ఒక రకంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది ఈ వ్యవహారం? తెలుగు రాష్ట్రాల్లో నిజంగా ఎన్ఐఏ అనుమానిస్తున్నటువంటి ఘటనకు సంబంధించినటువంటి బాధితులు, అదేవిధంగా నిందితులు ఎవరైనా ఉన్నారా లేదా అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంతవరకు అధికారులు అయితే దీనిపైన ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అధికారికంగా కూడా ఎటువంటి ప్రకటన కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. రెజీనా, ఇటు తెలంగాణలో అట్లాగే ఏపీలో కూడా 5గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఈ నిందితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటారా? దీనిపైన పూర్తిగా అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రామేశ్వరం పేలుడికి సంబంధించి నిందితులను నిధులు సమకూర్చినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అన్నటువంటి ఒక ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సోహెల్ బెంగళూరులో కంపెనీ సాఫ్ట్వేర్ ఉద్యోగంగా పనిచేస్తున్నారు, ఇంజనీరింగ్ గా పనిచేస్తున్నారు. ఇక వికారాబాద్ లో ఉన్నటువంటి వ్యాపారవేత్తను కూడా అదుపులో తీసుకుని ఎన్ఐఏ ఆయన కూడా విచారిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ రకమైనటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఇందులో పూర్తిగా వాస్తవాలు ఏంటి, అదేవిధంగా వ్యాపారవేత్త పూణే కేంద్రంగా వ్యాపారం నిర్వహిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. దానిపైన కూడా అధికారులు స్పష్టత ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీకి సంబంధించినటువంటి యంత్రాంగం తెలుగు రాష్ట్రాల్లో తనిఖీలు చేయడం, తెలుగు రాష్ట్రాల్లో సోదాలు చేయడం, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టడం కూడా కలకలంగా ఉంది. దీనిపైన అత్యంత రహస్యంగా జరుగుతున్నటువంటి దర్యాప్తు కావడంతో పూర్తి వివరాలు, పూర్తిగా క్లారిటీ వచ్చేంత వరకు కూడా అధికారులు ఎక్కడా కూడా బయటకు వచ్చి మాట్లాడి వివరణ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపించట్లేదు. రెజీనా, రైట్, థ్యాంక్ యూ హరీష్.